నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం. ఇది సమాజ అంతరంగం. నేను మీ సిద్ధు గౌడ్. ముందుగా అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ ఈ మట్టికో ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఈ గడ్డకో ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఈ మట్టి పరిమళంలో పోరాటం ఉంది. ఈ మట్టి పరిమళంలో ధైర్యం ఉంది. ఈ మట్టి పరిమళంలో అస్తిత్వం ఉంది. ఈ మట్టి పరిమళంలో ఆత్మ గౌరవం ఉంది. అందుకే తెలంగాణ ప్రజలు ఇతరుల ఆధిపత్యాన్ని స్వీకరించరు. ఇతరుల యొక్క పెత్తందానాన్ని, ఇతరుల యొక్క అరాచక మాటలను అంగీకరించరు. ఆత్మగౌరవం కోసం ఎంత కొరకైనా పోరాడతారు. ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిందే తెలంగాణ పోరాటం. ఆ తెలంగాణ పోరాటాన్ని కనుక మనం చూసినట్లయితే రెండు దశలుగా చూడొచ్చు. తొలి దశ ఉద్యమం, మలి దశ ఉద్యమం. 1969లో ఏర్పడ్డది తొలి దశ ఉద్యమం. భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలవడాన్ని ఇష్టం లేక 1969లో తెలంగాణ మా రాష్ట్రం మాకే కావాలి, మమ్మల్ని మేమే పాలించుకుంటాం, మా పైన ఆంధ్ర పెత్తనం వద్దు అని చెప్పి ఒక ఉద్యమం బయలుదేరింది. ఆ ఉద్యమం ఉధృతమైంది. ఆ ఉధృతమైనటువంటి ఉద్యమంలో తొలి అమరుడు శంకర్, పాత మెదక్ జిల్లా సదాశివపేటకు చెందినటువంటి శంకర్ అమరుడయ్యాడు. ఆ ఉద్యమంలో 369 మంది ఉద్యమకారులు అమరులయ్యారు. పోలీసుల యొక్క లాఠీ చార్జ్ కానివ్వండి, పోలీసుల యొక్క కాల్పులే కానివ్వండి, పోలీసుల యొక్క దౌర్జన్యాల ఫలితంగా, ఆనాటి ఆంధ్ర పాలకుల యొక్క పరిపాలనలో దుశ్చర్యల ఫలితంగా 369 మంది అమరులయ్యారు. ఆ అమరుల త్యాగాన్ని అనుగుణంగా తెలంగాణ వచ్చిందంటే రాలేదు. బలవంతంగా తెలంగాణ ఉద్యమాన్ని ఆ రోజు అణచివేయడం జరిగింది. ఆనాటి ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఉన్నారు, కాళోజీ ఉన్నారు, ఇలాంటి వాళ్ళు చాలామంది కూడా, మర్రి చెన్నారెడ్డి, ఇలాంటి అందరూ అక్కడ ఉన్నారు. కానీ ఉద్యమం ఆ రోజు బలవంతంగా తెలంగాణ ప్రజలకు ఇష్టం లేకున్నా కానీ బలవంతంగా అణచివేయడం జరిగింది. అక్కడితో ఆంధ్రప్రదేశ్ పరిపాలన సాగుతుంది. అయినా ఆంధ్రుల యొక్క దోపిడీ తగ్గలేదు. నీళ్ళలో దోపిడీ తగ్గలే, నిధులలో దోపిడీ తగ్గలే, నియామకాల్లో దోపిడీ తగ్గలే. ఏ ఉద్యోగాలు చూసినా ఆంధ్ర వాళ్ళే. పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగాల్లో ఆంధ్ర వాళ్ళే. కింది స్థాయి అటెండర్ స్థాయి ఉద్యోగాల్లో తెలంగాణ. అక్కడ కూడా దోపిడీ జరుగుతుంటే తట్టుకోలేకపోయింది తెలంగాణ జనం. అందుకే 2001లో తెలంగాణ ఉద్యమం కోసం ఒక బలమైన అడుగు పడింది. అవునన్నా కాదన్నా తెలంగాణ ఉద్యమాన్ని చూడాలంటే కేసీఆర్కు ముందు, కేసీఆర్కు తర్వాత. ఎందుకంటే 2001లో కేసీఆర్ ఆయనకు వ్యక్తిగతంగా రాజకీయ కోసమే పార్టీ పెట్టవచ్చు, కానీ ఉద్యమంలో మాత్రం ప్రజలను చైతన్యం చేయడంలో మాత్రం, అన్ని పార్టీల ప్రజలను భాగస్వామ్యం చేయడంలో మాత్రం, అదేవిధంగా విద్యార్థులను ఉద్యమంలో ఉద్ధృతం చేయడంలో, ఆ తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించడంలో కేసీఆర్ పాత్రను ఎవరూ కాదనలేరు. కేసీఆర్ 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని నీళ్లు, నియామకాలు, నిధులు ఈ మూడుట్లలో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది, వాటిని మేము సాధించుకోవడమే మా ధ్యేయం అని చెప్పి టీఆర్ఎస్ పార్టీని, నాడు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని 2001లో కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభించడం జరిగింది. అయితే ఆ ఉద్యమం పార్టీ ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా అడుగులేస్తూ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకెళ్ళి ప్రజల్లో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపిస్తూ, ఎంపీగా ఉండి ఢిల్లీలో కూడా తెలంగాణ వాదాన్ని వినిపిస్తూ తెలంగాణ ఉద్యమాన్ని చాలా ఉధృతం చేసింది. ఈ ఉద్యమంలో కేసీఆర్ ఎంత గొప్పో, కేసీఆర్తో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల ఉద్యమం కూడా అంతే గొప్ప. ఈ రెండింటితో పాటు తెలంగాణ కోసం అమరులైనటువంటి అమరవీరుల త్యాగం కూడా ఇంకా గొప్పదని మనం చెప్పాలి. ఎందుకంటే 2009లో కేసీఆర్ తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష నేను చేపడుతున్నా అని చెప్పి ఆ దీక్షకు పూనుకున్నప్పుడు, ఆ దీక్షను బలవంతంగా నాటి ఆంధ్ర పాలకులు అడ్డుకున్న సమయంలో శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ చౌరస్తాలో, అయ్యో నా తెలంగాణ రాదేమో, మా పోరాటం మళ్ళీ నిరుపయోగం అవుతుందేమో, ఇలాంటి నేను కావాలనుకున్న తెలంగాణను నేను చూడలేనప్పుడు నాకు ఈ ప్రాణం వద్దు అని చెప్పి బలవంతంగా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తే, హాస్పిటల్కి తరలిస్తే హాస్పిటల్లో చికిత్స పొందుతూ తొలగి అమరుడుగా మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి ఈ తెలంగాణ కోసం, ఈ తెలంగాణ గడ్డ కోసం, ఈ తెలంగాణ బంగారు తెలంగాణ కావాలని చెప్పి శ్రీకాంతాచారి అమరుడయ్య. ఆయన బాటలోనే యాదయ్య, పోలీస్ కిష్టయ్య, ఇలా చాలామంది అమరులు ఇవ్వడం జరిగింది. తెలంగాణ కోసం ఉరితాలను ముద్దాడిర్రు ఆ అమరులు.
తెలంగాణ కోసం బగబగ మండే మంటల్లో సైతం కాలిపోయారు. తెలంగాణ కోసం అమరులయ్యారు. వాళ్ళు వదిలినటువంటి ఊపిరే ఇవాళ మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా తెలంగాణ. వాళ్ళు చేసినటువంటి త్యాగమే ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి తెలంగాణ. తెలంగాణ ఉద్యమంలోనే అమరులతో పాటు తెలంగాణ ఉద్యమాన్ని చేసేటప్పుడే తెలంగాణ ఎలా ఉండాలని చెప్పి కూడా ఒక కలలు కన్నారు. తెలంగాణలో మా ఉద్యోగాలు మాకు రావాలి, మా బీడు భూములన్నీ తడిసిపోవాలి, మా బీడు భూముల్లో పంటలు పండాలి, మా తెలంగాణలో ధనిక తెలంగాణ, మా నిధులు మాకే రావాలి, మా అభివృద్ధి కోసమే పాటుపడాలని చెప్పి ఆ కార్యాచరణలో భాగంగా అనేక పరిణామాలుగా ఉద్యమాన్ని నడిపించడం జరిగింది. మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, రైలు రోకో ఉద్యమము ఎంతవరకు వెళ్ళిందంటే రైళ్లను ఆపే వరకు కూడా వెళ్ళింది. మా తెలంగాణ ఇస్తారా, లేదంటే రైళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదని చెప్పి ఈ విధంగా తెలంగాణ గడ్డపైన, ట్యాంక్ బండ పైన తెలంగాణ వ్యక్తుల యొక్క, తెలంగాణ గొప్ప చారిత్రక వీరుల యొక్క విగ్రహాలు ఉండాలి, కానీ ఆంధ్ర విగ్రహాలు ఎందుకు అని చెప్పి కూడా పోరాటం చేయడం జరిగింది మిలియన్ మార్చ్లో. ఇలా నానా రూపాలు చెందుతూ తెలంగాణ తప్పదు ఇవ్వాలి అనే పరిస్థితికి వెళ్ళేసరికి నాడు కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ, యూపీఏ ప్రభుత్వంలో భాగంగా ఉన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత కూడా పరిణామాలతో అడ్డుకునే విధంగా చాలా జరిగినాయి. ఏకంగా పార్లమెంట్లో బిల్లు జరుగుతున్నటువంటి సమయంలో కూడా తెలంగాణను అడ్డుకోవడానికి లగడపాటి పెప్పర్ స్ప్రే ఉపయోగిస్తే ఆ రోజు తెలంగాణ బిడ్డగా పొన్నం ప్రభాకర్ అడ్డుకొని ప్రాణాలైనా నేను ఇస్తానని చెప్పి పెప్పర్ స్ప్రేకు ఎదురుగా వెళ్ళి ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి కూడా చారిత్రకంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో 2014 జూన్ 2న ఎట్టకేలకు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవమైనటువంటి తెలంగాణ రానే వచ్చింది. ఆ సంబరం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సంబరం ఏర్పాటు చేసుకున్న తెలంగాణ ప్రజలు ఆ సంబరంగా మా నీళ్లు మా నియామకాలు వస్తాయన్నట్టు కలలు కన్న కలలు నిజమవుతున్నాయి. 60 ఏళ్ళ కళ సాకారమైంది. 60 ఏళ్ళ ఆనందం ఇవాళ మురిసిపోతున్నాం అని చెప్పి ప్రజలు చాలా సంతోషంగా రోడ్లపైన పండుగ వాతావరణాన్ని జరుపుకున్నారు. అయితే ఈ 60 ఏళ్ళ కళ సాకారమైనటువంటి తెలంగాణలో మరి నీళ్ళు ఎంతవరకు వచ్చినాయి, నిధులు ఎంతవరకు వచ్చినాయి, నియామకాలు ఎంతవరకు వచ్చినాయి, ఈ పరిస్థితులను కూడా మనము ఈ పుష్కర కాలం 12 సంవత్సరాలు ఈ ఆడికి తెలంగాణ వచ్చి ఈ పుష్కర కాలాన్ని మనం విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పుష్కర కాలంలో తెలంగాణను చూసినట్లయితే నీళ్లు, నిధులు, నియామకాల్లో అనుకున్న మేరకు సంతృప్తిగా లేదు. నిజానికి ఇప్పటికీ శ్రీశైలంలో కానీ, సాగర్లో కానీ ఆంధ్ర యొక్క వ్యక్తుల యొక్క, ఆంధ్ర పాలకుల యొక్క నీళ్ల దోపిడీ తగ్గలేదు. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా శ్రీశైలంలో మనకు రావాల్సినటువంటి వాటా మనకి ఇవ్వకుండా ఆంధ్ర వాళ్ళ నీళ్లను తరలించుకుపోవడం జరిగింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చినా కూడా ఆంధ్ర యొక్క నీళ్ల దోపిడీ తగ్గడం లేదు. అదేవిధంగా నిధుల కాడికి వచ్చేసరికి తెలంగాణ ఏర్పడ్డ ప్రారంభంలో బంగారు తెలంగాణ అనుకున్నటువంటి కేసీఆర్ పాలనలో తెలంగాణలో ధనిక రాష్ట్రంగా ఉండేది. నిధులు అప్పులు లేని రాష్ట్రంగా తెలంగాణ ఉండేది. కానీ కాళేశ్వరం కట్టి లేకపోతే ఇంకా మిగతా విషయాల కాడికి వచ్చేసరికి ధనిక తెలంగాణ కాస్త పేద తెలంగాణ అయింది, అప్పుల తెలంగాణ అయింది. అంటే నిధులన్నీ ఎక్కడికి వెళ్ళి నియామకాల కాడికి వచ్చేసరికి ఇంటికో ఉద్యోగం ఇస్తున్నటువంటి కేసీఆర్ నేను ఆ మాట చెప్పలేదని కూడా అసెంబ్లీలోనే ప్రకటించడం జరిగింది. ప్రైవేట్ ఫీల్డ్నైనా చూసుకోండి ఆయన కాడికి వచ్చింది. కొన్ని నోటీసులు ఇవ్వడం, ఆ నోటీసుల మీద కేసులు కావడం, కేసుల నుంచి మళ్ళీ ఆ నోటీసులు రీనోటిఫికేషన్లు, ఇలా 10 ఏళ్ల పాలనలో ఉద్యోగాల కాడికి వచ్చేసరికి తెలంగాణ బిడ్డలకు అనుకున్న ఉద్యోగాలు రావు. ఆ ప్రభుత్వాన్ని విమర్శించి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వమైన ఉద్యోగాలందరికీ ఇచ్చిందా అంటే ఆ ఉద్యోగాలు కొన్ని ఇచ్చుకుంటా వస్తున్నదని చెప్పి ఓ జాబ్ క్యాలెండర్ అని చెప్పింది. ఆ జాబ్ క్యాలెండర్ యొక్క జాడ ఇప్పటికీ లేదు. నిజానికి నాటి ఏపీపీఎస్సీ అయినా నేటి టీఎస్పీఎస్సీ అయినా కానీ విమర్శల పాలే అవుతుంది. నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ మూడిట్లలో తెలంగాణ ప్రజలు ఎక్కడ సంతృప్తికరంగా ఉన్నారు? అమరుల త్యాగం పైన, అమరుల కళలపైన 60 ఏళ్ళ కళ సాకారం అయితే ఇవాళ తెలంగాణలో కాకపోతే కాళేశ్వరం కానీ లేకపోతే మిగతా ప్రాజెక్టులను కానీ చూసినట్టయితే కొంత మేరకు ఇరిగేషన్ ఒక 60% మేరకు చాలా పెరిగింది నీళ్ళ కాడికి వచ్చేసరికి. కానీ మనకు రావాల్సిన శ్రీశైలం నీళ్లు, మనకు రావాల్సినటువంటి సాగర్ నీళ్ళ కాడికి వచ్చేసరికి జలదోపిడి తాగడం లేదు. ఈ విషయాల్లో ఇంకా పోరాటం సాగుతూనే ఉంది.
12 ఏళ్ల తెలంగాణలో ప్రజలు ఆనందంగా ఉన్నారంటే ఇంకా కూడా ఆశలతో బతుకుతున్నది తప్ప ఆనందంతో బతకడం లేదు. అమరుల త్యాగంపై ఏర్పడ్డ తెలంగాణ, అమరుల త్యాగాల పునాదులపైన ఏర్పడిన తెలంగాణ ఈ ప్రజల కళ సాకారం కావాలంటే పాలకులు మారాలి. పాలకులు మారి పాలకులు ధనికులు అయ్యారు తప్ప ప్రజలు ధనికులు కాలేదు. 12 ఏళ్ల కాలంలో పాలకులను కనుక చూసినట్లయితే వాళ్ళ ఆస్తులు పెరిగినాయి, ప్రజల ఆస్తులు పెరగలేదు. కాబట్టి ఈ తెలంగాణ ప్రజా తెలంగాణ కావాలి. ఈ తెలంగాణలో తెలంగాణ ప్రతి బిడ్డ సగర్వంగా బతికే రోజులు రావాలి. ఈ తెలంగాణలో అస్తిత్వం కోసం జరిగినటువంటి ఈ తెలంగాణలో ఆనందంగా గడిపేటువంటి ప్రతి అంశంలో తెలంగాణ ఆర్థికంగా పురోగతి సాధించినప్పుడే అమరుల త్యాగానికి అర్థం ఉంటుంది. ఆ అమరులకు ఆత్మకు శాంతి చేకూరుతుంది. కాబట్టి పాలకులారా తెలంగాణపై ఫోకస్ చేయండి, తెలంగాణ అభివృద్ధిపై ఫోకస్ చేయండి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చండి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించి వాటిని ఎలా సాధించి పెట్టాలనే దాని మీద ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తెలంగాణ బంగారు తెలంగాణగా మారుతుంది, తెలంగాణ ఆనందపు తెలంగాణగా మారుతుంది. ఈ మట్టి పరిమళం ఆ రోజు వెదజల్లుతుంది. కాబట్టి ప్రతి పాలకుడు తెలంగాణ ప్రజల సంక్షేమ దృష్టిగా పరిపాలించినట్లయితే తెలంగాణ ఏ కళ కోసం కన్నామో ఆ కళ నెరవేరి ఆ కళ ఆనందంగా విరసిల్లేటువంటి అవకాశం ఉంది. నమస్తే.